హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఉన్న టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి నేను ప్రతి వీడియో చేస్తూ ఉంటాను. సో ఆ కాలేజ్లో ఏ బ్రాంచెస్ ఉన్నాయి, కట్ ఆఫ్ మార్క్ ఎంత, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అలాగే కాలేజ్ ఫీజు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫీజు. సో ఆ కాలేజ్లో ఫీజు ఎంత, ఈ ఇయర్ నుంచి మనకి బ్లాక్ పీరియడ్ అయితే చేంజ్ చేశారు ఫీ డీటెయిల్స్. సో అప్డేటెడ్ ఫీ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కాలేజ్ లొకేషన్, ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా అనేది ప్రతి కాలేజ్ గురించి వివరంగా ఒక వీడియో అయితే సపరేట్గా చేస్తుంటాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ హైప్ చేస్తే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియోలో మనము స్పెసిఫిక్గా సిబిఐటి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేద్దాం. ఇది కోఎడ్ ఎడ్యుకేషన్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్. ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ ఎంత అంటే 1979. దీంట్లో మనకి బాయ్స్ హాస్టల్ మాత్రమే ఉంది, ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కాలేజ్లో ప్రధానంగా ఎక్కువ కోర్సెస్ 12 కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సో సైబర్ సెక్యూరిటీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఈ కాలేజ్లో కంప్యూటర్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో టాప్ అని చెప్పొచ్చు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే ఇక్కడ మనకి ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇప్పుడు హైలీ డిమాండ్ ఉన్న కోర్స్. ఈసీఈ, ట్రిపుల్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్. సో దీస్ ఆర్ ద 12 కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ దిస్ కాలేజ్. ఇక్కడ మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయి ఆ బ్రాంచెస్ ప్రకారం అనేది చూసుకోవచ్చు. ఎక్కువ మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 210 సీట్స్ ఉన్నాయి. సో ఇది ప్రీవియస్ ఇయర్ ఫీజ్ స్టూడెంట్స్. ఈ ఇయర్ మనకి చేంజ్ అయితే చేయడం జరిగింది. ఈ ఇయర్ ఫీజు ఎంత అనేది మీకు చెప్తాను. సిబిఐటి కాలేజ్ కోడ్ సిబిఐటిఏ. సో ఫీజ్ 1,83,000. ఇంతకుముందు చూపించిన ఫీజ్ లాస్ట్ ఇయర్ది, ఈ అప్డేటెడ్ ఫీజ్ 1,83,000. సో ప్రతి 4 ఇయర్స్కి మనకైతే ఫీజు అయితే చేంజ్ చేస్తారు. 4 ఇయర్స్ వరకు ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. సో లాస్ట్ ఇయర్ చేంజ్ చేయడం జరిగింది, ఈ ఇయర్ కూడా అండ్ నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా ఇదే ఫీజు ఉంటుంది. 1,83,000 ఫీజ్ ఇన్ సిబిఐటి. ఇది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్. సో మనము బ్రాంచెస్ అండ్ కట్ ఆఫ్ మార్క్స్ చూద్దాం. మెయిన్గా సిఎస్ఎం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్ఎం అంటాము. ఈ బ్రాంచ్ కోర్స్ కూడా ముఖ్యం స్టూడెంట్స్, మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఓసీ స్టూడెంట్స్కి 2,500 లోపలనే రావాల్సి ఉంటుంది ఈ కాలేజ్లో, మీరు ఏఐఎంఎల్ రావాలి అంటే. సో ఇక్కడ గమనించండి, ఓసీ గర్ల్స్కి బాయ్స్కి 2,500 లోపల. అదే బీసీ వాళ్ళకి మినిమం అయితే 3,000 లోపల మనకి ర్యాంక్ అయితే ఉండాలి, లేకుంటే ఈ కాలేజ్లో ఈ కోర్స్కి సీట్ దొరకడం కష్టం. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 10,000 ర్యాంక్ వచ్చినా ఈ కోర్సులో మనకి సిబిఐటిలో ఛాన్స్ ఉంటుంది సీట్ రావడం. సిఎస్సి హైలీ డిమాండెడ్. సో మినిమం అయితే 2,000 లోపలనే ర్యాంక్ రావాలి, ఏది ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా. సో అదే మనకి బీసీ వాళ్ళకి మినిమం అయితే 5,000 లోపల అయితే ర్యాంక్ రావాలి, లేకుంటే ఈ కాలేజ్లో సీట్ రావడం చాలా కష్టం. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 10,000 దగ్గర ఉన్న మనకి సీట్ ఈ కాలేజ్లో సిఎస్సిలో వస్తుంది. సిఐసి అంటే సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఈ కాలేజ్లో ఈ సీట్ రావాలి అంటే ఓసీ వాళ్ళకి మినిమం 3,000 ర్యాంక్ అయితే రావాలి. అలాగే బీసీ వాళ్ళకి అరౌండ్ 6,000 ర్యాంక్ వచ్చిన మనకి ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అరౌండ్ 15,000 మార్క్స్ వచ్చిన సిఐసి కోర్సులో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏఐడి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఇక్కడ ఇది కూడా హైలీ డిమాండ్ ఉన్న కోర్స్. సో ఓసీ వాళ్ళకి అరౌండ్ 3,000 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. బీసీ వాళ్ళకి అరౌండ్ 6,000 to 8,000 ర్యాంక్ అయితే ఖచ్చితంగా రావాలి. అదే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి రేంజ్ అయితే 10,000 to 20,000 వచ్చినా మనకి ఏఐడిలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే 4,000 అరౌండ్ 4,000 ఓసీ వాళ్ళకి ఉంటుంది. అండ్ బీసీ వాళ్ళకి అరౌండ్ 8,000 ఎబోవ్ వచ్చిన మనకి సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 20,000 to 30,000 మధ్యలో ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుంది. ఈ కాలేజ్లో అడిషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈసీఈ, బయోటెక్నాలజీ. సో మీ క్యాస్ట్ ప్రకారం కట్ ఆఫ్ మార్క్ ఎంత అనేది ఇక్కడ చూసుకోండి. ఈ వీడియో చేయడానికి కొంచెం టైం పట్టింది స్టూడెంట్స్, మీ లైక్ అండ్ హైప్ నాకు డెఫినెట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు మెయిన్గా కాలేజ్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. సో సిబిఐటి గండిపేట ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ తెలంగాణ అండ్ హైలీ ప్రిఫర్డ్ ఇన్ ఎంసెట్ కౌన్సిలింగ్. ద కాలేజ్ ఈజ్ నోన్ ఫర్ స్ట్రాంగ్ ప్లేస్మెంట్స్. అసలు మనం ఎందుకు ఆప్ట్ చేయాలి, ఎందుకు ఈ కాలేజ్ టాప్ 5లో ఉంది అంటే, సో ప్లేస్మెంట్స్, coding culture, experienced faculty and good industry connection, especially for CSC related branches. Top companies like Microsoft, Amazon, Deloitte, Accenture, TCS, Infosys, ServiceNow and Oracle visit the campus regularly for placement.
In recent years, the highest package offered for CBIT is 50 plus lakhs per year. సో ఇది హైయెస్ట్ అనుకోవచ్చు. సో అండ్ ఇక్కడ మెయిన్గా మీరు ప్రధానంగా చూసినట్టయితే యావరేజ్ ప్యాకేజ్ మనకి 10 to 20 lakhs per annum. సో యావరేజ్ ప్యాకేజ్ ఇది ఉంది అంటే వెరీ గుడ్ స్టూడెంట్స్. అందుకనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అయింది. CBIT హ్యాస్ స్ట్రాంగ్ రెప్యుటేషన్, గుడ్ క్యాంపస్ ఎన్వైరన్మెంట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద డీటెయిల్స్ ఆఫ్ CBIT. ఈ కాలేజ్ గురించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఐ ట్రై టు హెల్ప్. Thank you and all the best for the results.